ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అకాడమిషియన్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కృష్ణప్రసాద్ గారు. నమస్తే సార్. హలో నవీన గారు. సార్, ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కోర్సెస్ పరంగా చూసుకుంటే గతంలో మనం అప్పట్లో చూస్తే ఒక టీచర్ చదవాలి అంటే నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక టీచర్ అవ్వాలి, కొన్నే ఉండేవి. డాక్టర్ అవ్వాలి, ఓ డాక్టర్, ఇవి మస్ట్గా ఉండేవి. డాక్టర్, ఇంజనీర్, పోలీస్ ఆఫీసర్, ఇవి మస్ట్గా ఉండేవి. కాకపోతే టీచర్. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా ఉన్నాయి. సో ఇన్ని రావడం వల్ల స్టూడెంట్స్కి కూడా ఒక కన్ఫ్యూజన్, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏం జాయిన్ అవ్వాలి నేను అనేది. సో ఎందుకు ఇన్ని కోర్సులు అనేవి రావటం జరుగుతుంది? స్టూడెంట్స్ యొక్క కన్ఫ్యూజన్ ని క్లారిటీగా ఒక్కసారి ఈరోజు దాని గురించి. మీరు అడిగినట్లు, మీరు చెప్పిన ప్రకారంగా వెన్ వీ వర్ యాక్చువల్లీ పర్సూయింగ్ అకాడమిక్స్, మనకి మామూలుగా మనం ఇంజనీరింగ్ వినేవాళ్ళం, డాక్టర్ కోర్స్ వినేవాళ్ళం, టీచర్ ప్రొఫెషన్ వెరీ నోబుల్ ప్రొఫెషన్, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, కాకుండా కొన్ని రకరకాల వేరే బ్యాంక్ ఉద్యోగాలు అవి ఉండేది. కాలక్రమేణా ఏమవుతుందంటే రకరకాల కొత్త కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ కొత్త కోర్సులు అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు, అసలు వీటికి బేసిస్ ఏంటి, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ ఉంది, ఎందుకు ఎలా ఎవాల్వ్ అవుతుంది, రీజన్ ఏంటంటే నేను మీకు ఐ విల్ టేక్ యూ టు ద ఓల్డెన్ డేస్. మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది ఇండియాలో. ఇండియాలో మనకు వచ్చినప్పుడు 1947లో లాట్ ఆఫ్ ఇల్లిటరసీ, నో ఫుడ్ అండ్ నో షెల్టర్ టు స్టే. అంటే చాలా దరిద్రమైన పరిస్థితిలో, దరిద్రావస్థలో మన భారతదేశం ఉంది ప్రజలు. అప్పుడు బేసిక్ నీడ్స్ ఏంటి, మనకు ఫుడ్ కావాలి. ఫుడ్ కావాలంటే పంటలు పండాలి. అగ్రికల్చర్ ఈజ్ ద మోస్ట్ ఫోకస్డ్ ఏరియా. అగ్రికల్చర్ సరిగా పండాలి అంటే ప్రాజెక్ట్స్ ఉండాలి, వాటర్ స్టోరేజ్ కావాలి. ప్రాజెక్ట్స్ ఉండాలంటే ఎవరు ఉండాలి, ఇంజనీర్లు కావాలి. సో ఇమాజిన్, సో ఫస్ట్ నీడ్, సొసైటీ నీడ్ బట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవాల్వ్ అవుతూ వస్తుంది చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్తున్నా. అప్పుడు ఏం చేశారు, సివిల్ ఇంజనీర్స్కి బాగా డిమాండ్ వచ్చింది, రైట్. నెక్స్ట్ 5 years ప్లాన్కి వచ్చారు. అంటే మన పంచవర్ష ప్రణాళిక అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. నెక్స్ట్ 5 yearsకి ఏం చేశారు, ఓకే ఫస్ట్ 5 year లోపల మనం బేసిక్ నీడ్స్ని అడ్రస్ చేస్తున్నాము. సెకండ్ వచ్చేసరికి వి విల్ ఫోకస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అన్నారు. ఎంప్లాయ్మెంట్ అంటే ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. ఇండస్ట్రీస్ డెవలప్ కావాలంటే మళ్ళీ ఇంజనీర్స్ కావాలి. ఇంజనీర్స్ లోపల లాస్ట్ ప్రణాళిక లోపల మనకి సివిల్ ఇంజనీర్స్ డిమాండ్ ఉంటాయి కనుక నెక్స్ట్ వచ్చేసరికి ఏమైంది, మెకానికల్ ఇంజనీర్స్, ఇండస్ట్రీస్, ఎలక్ట్రికల్, ప్రతి ఊరికి ప్రతి విలేజ్కి ఎలక్ట్రిసిటీ రావాలి, దెన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. నెక్స్ట్ మనకి రేడియో, గ్రాడ్యువల్గా టీవీ, ఇలా వస్తున్న నీడ్స్ ఎలా అయితే మనకు డెవలప్ అవుతూ వస్తున్నాయో ఆ ప్రకారంగా కొత్త కొత్త కోర్సులు వస్తున్నాయి, రైట్. సిమిలర్లీ డాక్టర్ ప్రొఫెషన్ తీసుకుంటే కనుక హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి డాక్టర్స్ కోర్సులు, మళ్ళీ దాంట్లో రకరకాల కోర్సులు మనకి ఎంబీబీఎస్ చేశాక ఎండి చేద్దామా, ఎంఎస్ చేద్దామా, బాడీ పార్ట్స్కి ఇయర్ స్పెషలిస్ట్, ఐ స్పెషలిస్ట్, ఇలా అంటే ఒక్కొక్క నీడ్ బట్టి మనకి కొత్త కొత్త కోర్సులు ఎవాల్వ్ అవుతూ వస్తుంటాయి. సో ఈరోజు తీసుకుంటే కంప్లీట్ టెక్నాలజీ ఈజ్ రూలింగ్ ద వరల్డ్, రైట్. మనకి ఈ కొత్త ఎవల్యూషన్ ఆఫ్ ది సిస్టమ్ లోపల ఏమైంది, మనకి ఎవ్రీబడి ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఈ కామర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అంటున్నాం, ఫ్లిప్కార్ట్ అంటున్నాం, జెప్టో అంటున్నాం, ఇంకా రకరకాల కంపెనీలు. ఏమవుతుందంటే కస్టమర్ యొక్క బయింగ్ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ ఏజ్ కస్టమర్ ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నాడు, ఏ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కస్టమర్ ఏ ప్రోడక్ట్, అంటే నేను మాట్లాడుతున్నది డేటా గురించి మాట్లాడుతున్నాను. అంటే కస్టమర్ యొక్క తన అభిరుచులు ఏ రకంగా ఉన్నాయని అనలైజ్ చేయడం కొరకు, ఆ ప్రకారంగా వాళ్ళు డిసైడ్ కొరకు చేసినట్టు వాళ్ళు డేటాని వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు. అందు గురించి ఈరోజు మనం మాట్లాడితే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డేటా సైన్సెస్ అనేది బాగా పాపులర్గా ఉంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి సూటిగా సమాధానం చెప్పాలంటే కనుక ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనకు అవసరం పడుతున్న, మనకి ఈ కాలక్రమేణా ఎటువంటి అవసరాలు మనకు కొత్తగా ఉద్భవిస్తున్నాయి, వాటిని అడ్రస్ చేయడం కొరకు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్త కోర్సులు, వాటిలో మళ్ళా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ఇంకా దాంట్లో అడ్వాన్స్మెంట్ కొరకు ఈ కోర్సులు అనేవి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్స్ కి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది, మరి నేను ఏ కోర్స్ తీసుకోవాలి, ఇన్ని కోర్సులు వస్తున్నాయి కదా, ఏది తీసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఒక పెద్ద డౌట్. అది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనము చాలా అన్ఫార్చునేట్లీ చెప్పాల్సింది ఏంటంటే, కొన్ని మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లోపల పిల్లలు
ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్స్ చేసుకుంటున్నారు. చాలా చాలా బాధగా. అసలు నేను ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ది ఇన్స్టిట్యూషన్ నేమ్స్, కానీ అటువంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లోకి అడ్మిషన్ దొరకడమే చాలా గొప్ప. అటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేకుండా ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారంటే బేసికల్గా మనము పేరెంట్స్గా అర్థం చేసుకోవాల్సిన 2 ఉన్నాయండి. ఒక స్టూడెంట్ తన కెరీర్ పాత్ని చూస్ చేసుకోవడానికి 2 బేసిస్ ఉంటాయండి. ఒకటి తన అభిరుచులు, పర్సనల్ ఇంట్రెస్ట్. 2 మార్కెట్లో ఉన్న డిమాండ్. అంటే కంప్యూటర్ ఉద్యోగం చేస్తే లక్షల జీతం వస్తుంది, ఇంజనీర్ చేస్తే కోట్లలో జీతం వస్తుంది. అంటే డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఈరోజు మనమంతా ఏఐ, ఎంఎల్, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అంటే జాబ్స్ అనేది అంటే కెరీర్ ఒక స్టూడెంట్ కెరీర్ ఆప్షన్ చూసడానికి ఒకటి తన పర్సనల్ ఇంట్రెస్ట్ అండి, 2 మార్కెట్లో ఆ సబ్జెక్ట్స్కి ఆ కోర్సెస్కి ఉన్న డిమాండ్. ఇక్కడ పిల్లలు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు కెరీర్ చూస్ చేసుకోవాలనుకుంటారో ఫస్ట్ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్కి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒక టీచర్ కావాలని ఉంటుంది, బాగా మాట్లాడే గుణం ఉంటుంది. సంబడీ ఈజ్ ఎ గుడ్ సింగర్ బై డిఫాల్ట్, బై బర్త్. కొందరికి మ్యాథమెటిక్స్లో పుట్టుకతో కొన్ని టాలెంట్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళ పర్సనల్ కేపబిలిటీస్, వాళ్ళ పర్సనల్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చూస్ చేసుకోవచ్చు. లేదా డిమాండ్ దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ చేస్తే నాకు ఉద్యోగాలు, జాబ్లు బాగా వస్తాయి, లేదా నేను ఎంబీఏ చేస్తే నేను బాగా మంచి పొజిషన్లో సెటిల్ కావచ్చు, లేదా నేను డాక్టర్ అయితే, అంటే డిమాండ్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టి కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తించాల్సిందంటే ఎప్పుడైతే పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి చూస్ చేసుకున్న కెరీర్ పాత్ లోపల ఆ స్టూడెంట్ ఏ రోజు కూడా కష్టం ఫీల్ అవ్వడు, ఎందుకంటే అతను ఇష్టంగా చూస్ చేసుకున్నాడు కాబట్టి. అప్పుడు ఏం చేస్తాడంటే తను ఇష్టంగా చూస్ చేసుకున్న సబ్జెక్ట్ కాబట్టి దాని కొరకు దాంట్లో తన స్కిల్స్ పెంచుకోవడం కొరకు, ప్రతిభ పెంచుకోవడం కొరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రమ పెడతాడు ఆయన. అప్పుడు ఆటోమేటిక్గా తన పర్సనల్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ అవుతుంది, స్కిల్ పెట్టాడు, ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి అందులో ఎక్సెల్ అవుతాడు. ఎప్పుడైతే ఎక్సెల్ అవుతాడో ఆటోమేటిక్గా దానికి కెరీర్ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది, మంచి ఆప్షన్ సెటిల్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చామనుకోండి, డిమాండ్ చూస్ చేసుకోండి అనుకోండి, తప్పులేదండి. ఐఎమ్ నాట్ సేయింగ్ you should not choose a subject or a course which is in demand, but you have to put your effort so that this demand course will become your interest. ఎప్పుడైతే ఈ డిమాండ్ కోర్సెస్ చూస్ చేసుకున్నారో మీరు, అది కనుక మీ ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటే తప్పులేదు. మీ ఇంట్రెస్ట్ మ్యాచ్ అయింది, డిమాండ్ మ్యాచ్ అయింది, ఇంకా మీకు స్కై ఇస్ ద లిమిట్. సో ఈ విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్త వహించాలి. పిల్లలకి వాళ్ళకి గైడ్ చేసే ముందు, వాళ్ళ కెరీర్ ఆప్షన్స్ చూస్ చేసుకునే ముందు ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి, ఎట్ ద సేమ్ టైం మార్కెట్లో డిమాండ్ ఏముంది చూసి ఆ రెండింటిని ప్రాపర్గా అనలైజ్ చేసి ఆ ప్రకారంగా స్టూడెంట్స్కి సజెషన్ ఇవ్వాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.